నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. తెలంగాణ ఉద్యోగులకి 3.64% డీఏ పెంచుతూ ఉత్తర్వులైతే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. జూలై 1, 2025 నుంచి పెరిగిన డీఏ అయితే క్యాష్ రూపంలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా క్యాష్ రూపంలో వస్తుంది. ఇక జనవరి 2023 నుంచి మరి సిపిఎస్ వారికి సిపిఎస్ అకౌంట్‌లో కొంత శాతం మరి కొన్ని ఏరియర్స్ వస్తాయి. అదేవిధంగా జీపీఎఫ్ వారికైతే మొత్తం జీపీఎఫ్ ఖాతాలో ఆ ఏరియర్స్ మొత్తం కూడా జమ అవుతాయి. దాదాపు 19,000 మినిమం బేసిక్ పే ఉన్న వారికి 15,000 రూపాయల వరకు ఏరియర్స్ వస్తాయి. తర్వాత 1,62,000 అత్యధిక జీతం పొందేటువంటి ఉద్యోగికి దాదాపు 1,50,000 వరకు ఏరియర్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించి మరి సిపిఎస్ ఉద్యోగులకు ఎన్ని ఏరియర్స్ వస్తాయి, ఎంత క్యాష్ వస్తుంది, తర్వాత జీపీఎఫ్ ఉద్యోగులకి మరి ఎంత మీ జీపీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది అనేటువంటి అంశాల మీద ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి చూస్తే ఇక్కడ బేసిక్ పే మీరు మీ ఎన్ని డిఏ ఏరియర్స్ ఎన్ని రూపాయలు వస్తున్నాయో తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు కొన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ పే యాజ్ ఆన్ 31 May 2025 ఇక్కడ మీ బేసిక్ పేని సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు బేసిక్ పే ఇక్కడ 78,820 టైప్ చేశాను. ఇంక్రిమెంట్ మంత్ అక్టోబర్ అనుకుందాం, అక్టోబర్ 2024. 6 ఇక్కడ చూస్తే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ కింద 6 ఇయర్స్ ప్రమోషన్ తీసుకున్నారా, 12 ఇయర్స్, 18 ఇయర్స్, 24 ఇయర్స్ స్కేల్ తీసుకున్నారా అంటే ఇక్కడ 24 ఇయర్స్ స్కేల్ అని టైప్ చేస్తే స్టేక్ అని కొట్టినాం. తర్వాత ఇక్కడ సిపిఎస్ ఆర్ జీపీఎఫ్, మీకు సిపిఎస్ ఎంప్లాయీస్ జీపీఎఫ్ ఎంప్లాయీస్ అంటే ఇక్కడ నేను జీపీఎఫ్ అని టైప్ చేశాను. తర్వాత సరెండర్ లీవ్ తీసుకున్నారంటే తీసుకోలేదని టైప్ చేశాం. తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఏరియాస్ ఎంత వస్తే తెలిసిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎలిజిబుల్ డిఏ ఇంతకుముందు ఇప్పుడు 30.03% మనకు డిఏ వర్తిస్తుంది జనవరి 2023 నుంచి. మనకు బేసిక్ పే అప్పుడు 74,840 ఉన్నది. తనకి అసలు రావాల్సిన డిఏ 22,474, కానీ అప్పుడు డిఏ పెరగలే కాబట్టి ఇప్పుడు ఆలస్యంగా ఇప్పుడు పెంచారు కాబట్టి అప్పుడు తక్కువ వచ్చింది మనకు డిఏ. 19,700 రూపాయలు డిఏ తీసుకున్నాడు ఆయన. అతను 22,474 రూపాయలు డిఏ రావాలి, కానీ 19,750 రూపాయలే తీసుకున్నాడు. అంటే ఇంకెంత రావాలి మనకు 2,724 రూపాయలు డిఫరెన్స్ రావాలి. కాబట్టి ఈ 2,724 రూపాయలని ఆ ఉద్యోగి జీపీఎఫ్ ఖాతాలో జమ చేసుకుంటూ వస్తారు. ఈ మొత్తం ఎప్పటి నుంచి జనవరి 2023 నుంచి ఎప్పటి వరకు అంటే ఇక్కడ ఇప్పటి వరకు జూన్ 2025 మే 2025 వరకు మొత్తం 81,032 రూపాయలని జీపీఎఫ్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇది జీపీఎఫ్ ఉద్యోగులకు సంబంధించి. ఇక తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూడండి, టోటల్ డిఏ టు బి పెయిడ్ క్యాష్ రూపంలో జీపీఎఫ్ ఉద్యోగులకి క్యాష్ అసలు ఏం రాదు, మొత్తం కూడా జీపీఎఫ్ అకౌంట్లోకి పోతుంది. 81,032 రూపాయలు పోతుంది ఆ బేసిక్ పే ఉన్న వాళ్ళకి. ఇక ఒక ఇన్స్టాల్మెంటు 78,840 బేసిక్ టైప్ చేసినాం కదా మనం. ఇక్కడ 2,894 రూపాయలు వస్తుంది. మీరు కావాలంటే మీ పే స్లిప్ డిఏ టేబుల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మళ్ళీ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి చూద్దాం. ఇక్కడ బేసిక్ పే టైప్ చేయండి. మీ బేసిక్ పే ఉదాహరణకు 20,280 రూపాయలు ఉందనుకోండి మీ బేసిక్ పే, అది ఇది టైప్ చేద్దాం. సెలెక్ట్ ఇంక్రిమెంట్ మంత్, ఏ మంత్లో ఇంక్రిమెంట్ ఉంది, ఏప్రిల్ 25లో ఉందనుకోండి. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ తీసుకున్నారా, తీసుకోలేదని రాదు, నో అని టైప్ చేసినాం. మీరు జీపీఎఫ్ సిపిఎస్ జీపీఎఫ్ ఎంప్లాయ్ అంటే సిపిఎస్ అని టైప్ చేద్దాం. సిపిఎస్. సరెండర్ లీవ్ తీసుకున్నారంటే తీసుకోలేదు, నాట్ టేకెన్ అని కొట్టినాం. తీసుకుంటే తీసుకున్నాం టైప్ చేయండి. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే సిపిఎస్ ఉద్యోగికి సంబంధించి మీ బేసిక్ సంబంధించి ఇక్కడ చూద్దాం. అతనికి ఏప్రిల్ 2023లో 19,000 బేసిక్ ఉంది. అతనికి 5,706 రూపాయల డిఏ రావాలి, కానీ అతనికి 5,014 రూపాయలు మాత్రమే డిఏ వచ్చింది. అతనికి 692 రూపాయలు ఇప్పుడు డిఏ డిఫరెన్స్ రావాలి. ఈ 692 రూపాయలు 10% సిపిఎస్ అకౌంట్కు 69 రూపాయలు జమ అవుతాయి. క్యాష్ రూపంలో 623 రూపాయలు అతని క్యాష్ రూపంలో జూలై 1 నుంచి వస్తుంటాయి. అయితే 28 ఇన్స్టాల్మెంట్లు వస్తాయి. మొత్తం ఇవన్నీ 28 ఇన్స్టాల్మెంట్స్. లాస్ట్ 623 రూపాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ మొత్తం 623 రూపాయలతో చూసుకుంటే మొత్తం అతనికి 16,532 రూపాయలు అతనికి ఇన్స్టాల్మెంట్ 28 ఇన్స్టాల్మెంట్లో వస్తాయి అన్నట్టు. మరి ఒక్కో ఇన్స్టాల్మెంట్కి ఎంత వస్తాయంటే ఇక్కడ చూద్దాం. టోటల్ డిఏ టు బి పెయిడ్ అతనికి 16,532 రూపాయలు డిఏ పెయిడ్ చేయాలి. 1,840 రూపాయలు వస్తుంటాయి. మొత్తం ఒక్కొక్క 28 ఇన్స్టాల్మెంట్లో రావాలి. 28 ఇన్స్టాల్మెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా,
మంత్లీ వైజ్ సిపిఎస్ ఉద్యోగులకు పేమెంట్ 25 ఇన్స్టాల్మెంట్లో చేస్తారు. అవి ఒక్కొక్క నెల 590 రూపాయలు వస్తుంటాయి అన్నట్టు. ప్రతి నెల 590 రూపాయలు 28 ఇన్స్టాల్మెంట్లో ఆ సిపిఎస్ ఉద్యోగులకు జమ అవుతాయి. ఈ విధంగా మీ బేసిక్ పేని ఎంటర్ చేసి ఇతర వివరాలు, ఇంక్రిమెంట్ డేటు, ప్రమోషన్ పొందారా ఇవన్నీ ఎంటర్ చేసి మీకు ఎన్ని డబ్బులు సిపిఎస్ అకౌంట్లో పోతాయి, 25 ఇన్స్టాల్మెంట్లో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో ఎంత డబ్బులు వస్తాయి అనే అంశం కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. జీపీఎఫ్ ఉద్యోగులకు, సిపిఎస్ ఉద్యోగులకు వేరువేరుగా చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.